సార్ సంతకం కోసం ఇంకెన్ని రోజులు తిరగాలి సార్? రేపు రండి. 2 వారాలకి ఇదే మాట చెప్తున్నారు సార్. అవునా? సారీ అండి. పర్లేదు సార్. రేపు రండి. మర్యాదగా సంతకం పెట్టు. ఇక్కడ ఆవేశ పెడితే పనులు జరగవు, ఆలోచించాలా. బయట పోయి ఉంటాడు, పోయి కలవండి. చెప్పినాడా? 2,10,000 లంచం అంటున్నాడు సార్. 2,10,000 యాదవ్ ఒకటి కమిషన్ ఒకటి కాలేజ్ చెప్పేస్తున్నాడు. మరి ఇంకేమా అరేంజ్ చేసుకోండి. మన ఆఫీసర్ రా, కాపాడండి కాపాడండి. రేపు రండి, దయచేసి కాపాడండి. ఇక్కడ ఆవేశ పెడితే పనులు జరగవు, ఆలోచించాలా. వచ్చిందిరా, మీ పని తప్పకుండా చేస్తాను, కాపాడండి రా. మాకు నమ్మకంలే, ఇందా సంతకం పెట్టు. సంతకం పెడితేనే హాస్పిటల్. సగం డబ్బులని ఇయ్యండి. తినరా దినా. ఏందిరా అది అంత తింటున్నావా? డైటింగ్. ఎక్కువ తినకూడదంట, ఎక్కువ తింటే లావ్ అయిపోతామని డైట్ చేయమన్న డాక్టరు. అంత తింటే డైట్ అవుతావు, టైట్ అవుతాది. కుంభకరుణ్ మరికి తింటున్నాడు. 339 2,164. ఏంది మచ్చా మోసం సా? చూస్తే తెల్లా వ్యాయామం కదా చేస్తా ఉండేదా? నువ్వు చేసేది వ్యాయామం మారిగిలే, వణకుతున్నట్టుంది. అవును, ఉన్నట్టుండి ఎక్సర్సైజ్ చేస్తున్నావా? నేను లావు పెరగాల, ఒక అమ్మాయి నన్ను బక్కోడనింది, అందుకని లావు పెరగాల. రేపు అదే అమ్మాయి అబ్బాయి అంటదే, అప్పుడు అమ్మాయికి మారిపోతావా? అదంతా నాకు తెలుసు, నేను బరువు పెరగాల. నేను బరువు తగ్గాల. అది ఈ జన్మలో సాధ్యం కాదు. ప్రాపర్ డైట్ లేకుండా ఎక్సర్సైజ్ చేయడం ఎంత తప్పు, ముక్కల కడ తినేసి ఎక్సర్సైజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు. బ్యాగులు తగిలించుకొని ఎక్కడికి పోతున్నారా? బడికి. ఈ రోజు నుంచి సెలవులు రా. అది మాకు కూడా తెలుసు. మరి ఇంకెందుకు పోతున్నారు? లీవ్ అంటే సార్ వాళ్ళకి దా లీవు. వంట ఉండోళ్ళు వస్తుండే తినేసి వచ్చేస్తాం. లీవ్ అంటే వంట ఉండే వాళ్ళు కూడా రారా? అయితే ఇంక మీట మన ఇంట్లో తినాల్సిందే. మన ఇంట్లో ఎందుకు తింటావురా? ఇంకెట్నో లీవ్ లే కాబట్టి మన అవ్వ ఇంటికి వెళ్ళిపోదాం, ఆడ కొన్ని రోజులు తిందాం. మళ్ళీ అట్లా మా వాళ్ళు ఉరికిపోదాం, ఆడ కొన్ని రోజులు తిందాం. మళ్ళీ అట్లా బడి తెరిచేస్తారు కాబట్టి బళ్ళు వచ్చి తిందాం. ఎండలు ఎక్కువ కాస్తున్నాయి, బయట ఎక్కువ తిరగబాకండి, వడదెబ్బ తగలుతాది. దాని తినొచ్చా? ఎందుకు తినకూడదా? ఇప్పుడు నీకు వడదెబ్బ తగిలిందనుకో నీ వాడు నేను తింటా, నాకు వడదెబ్బ తగిలిందనుకో నా వాడు నువ్వు తిను. వడదెబ్బ తగిలితే మీరు తినేదానికి ఏముండదు, మీ తినాలకే మేం తినాలా. ఎండలు ఎక్కువ తిరగబాకండి, భద్రంగా ఇంట్లో కూర్చొని చదువుకోండి, ఆడుకోండి. సరేనా? అన్నా ఏమిరా? ఈ 50 రోజుల లీవులలో ఒక్క పూట కూడా కూడి పెట్టరానా? మధ్యాహ్నం భోజనం అంతా మీరే తినేస్తున్నారు కదా. మచ్చా, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మచ్చా? మగేష్ గోడు. ఎక్కడైనా జరిగితే ఫస్ట్ వచ్చేది వాడే. ఏం కూడా అంబులెన్స్ డ్రైవరా? సర్లే మచ్చా, ఓడే నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, ఓళ్ళో నీకు నచ్చిన గొప్ప లక్షణం ఏంది? గొప్ప లక్షణమా? అట్లాంటివంతా ఏం లేదు వాడి దగ్గర. మరి ఇంకేం చేసి ఓడి బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావురా? క్యాస్ట్ వాడిది మాది ఒకే కులం అంట, మొన్నే తెలిసింది. అయితే మొన్నటి ముందు దాకా ఇంకొకటి బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నాడు అనమాట. ఏమరా రమణ, ఏం మాట్లాడుతున్నావు వాడితో? రే మహేశా, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు రావుడికా. వాడు గిరీశో. నేను కదరా నీ బెస్ట్ ఫ్రెండా? లేదు మచ్చా, వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఓడిది వేరే కులం కదరా, ఓడితే ఫ్రెండ్షిప్ రా నీకు. ఫ్రెండ్షిప్ కి కులంతో ఏం పని? పోరా. ఇంకా పెట్టిన కులాన్ని కాకుండా మనిషి లక్షణం చూసి ఫ్రెండ్షిప్ చేయి. అయితే నీతో ఫ్రెండ్షిప్ చేస్తా. రారా. ఇంతకి నీదే కులమో? వదిలే. ఏమైనా ఏడుస్తున్నావా? ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది నాయనా. ఏమైందే? పాస్ అయిపోయినావా? 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా. సరే సప్లిమెంటరీ రాసుకోవచ్చు నైనా, దీనికి ఏడుస్తున్నావా? లేదు నాయనా, నేను ఫెయిల్ అయిపోయినానని నా ఫ్రెండ్స్ అంతా తక్కువ చేసి అవమానిస్తున్నారు. నేను చచ్చిపోతాను నాయనా. నీ ఫ్రెండ్స్ తక్కువ చేసి మాట్లాడుతున్నారనే చచ్చిపోవాలనుకుంటున్నావు. పోనీ నువ్వు చచ్చిపోయిన తర్వాతైనా వాళ్ళు మంచిగా మాట్లాడతారు అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఫెయిల్ అయిపోయిన దానికి చచ్చిపోయినాడని ఇంకా తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నది. శివయ్య, ఇంటర్నెట్ ఇంకా కట్టలేదు, ఇంకెప్పుడు కడతావో? రేపు కట్టేశానండి. సరేలే సార్ ఒక్క నిమిషం, మీకు మీ అపార్ట్మెంట్ల ద్వారా నెలకి ఎంత డబ్బు వస్తుందో తెలుసుకోవచ్చా? 10 లక్షలు పైన వస్తుంది సార్. అప్పుడు మీకు ఇంటర్మీడియట్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్? మార్కులా? అన్ని ఫెయిల్. ఇంక ఈ చదువులు మన వాళ్ళు కాదనా, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఈ స్థాయికి ఎదిగినా. బ్రతికున్నాడు కాబట్టి ఈ స్థాయికి ఎదిగినాడు. అప్పుడు చనిపోయింటే ఏదైనా బ్రతికి సాధించాలైనా, చచ్చి కాదు. సరే సప్లిమెంటరీ ఉంది కదా, వెళ్ళి చదువుకో. సరేనైనా.